వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు మొన్న మధ్య ఒక లేఖ రాశారు. ఈ నెల మార్చి 26వ తేదీన బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మహమ్మద్ యూనస్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. జాతీయ దినోత్సవపు రోజున ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజుగా మోదీ అభివర్ణించారు. మీకు, బంగ్లా ప్రజలకు నేను బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బంగ్లా విముక్తి యుద్ధం మన సంబంధాలకు మార్గదర్శక కాంతిగా కొనసాగుతోంది. ఇది బహువిధాలుగా అభివృద్ధి చెందింది. శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరువురి ప్రయోజనాలు, ఆందోళనలు పరిగణలోనికి తీసుకుని మన సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ రోజు మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఈ రోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనమంటూ ప్రధాని మోదీ తన లేఖలో రాసుకొచ్చారు. బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాల మేరకు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడున్న హిందూ మైనార్టీలపై దాడులు జరిగాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు తన ఆందోళనను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. అయితే భారత్, బంగ్లాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇరు దేశాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల యూనస్ సైతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇకపోతే షేక్ హసీనా అధికారాన్ని వీడిన తర్వాత బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశంపై ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం మాత్రం నిజం. ఆ క్రమంలో పాకిస్తాన్ కు దగ్గరవడం, వ్యాపార సంబంధాలు పెంచుకోవడం, ఇటు చైనాతో సంబంధాల కోసం ప్రయత్నించడం కూడా జరిగిపోయాయి. ఇన్నాళ్ళు పలు రంగాల్లో భారతదేశంపై ఆధారపడిన బంగ్లాదేశ్ ఈ మధ్య కాలంలో నానా ఇబ్బందులు పడింది. దీంతో మళ్లీ భారత్ తో దాని సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది. గత సంవత్సరం జరిగిన తిరుగుబాటులో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచి భారత్, బంగ్లాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ కు లేఖ రాయడం ఆహ్వానించదగ్గ పరిణామం అంటున్నారు దౌత్యరంగ నిపుణులు. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగాక జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. హసీనా పార్టీ అవామీ లీగ్ నేతలపైన, కార్యకర్తలపైన దాడులతో పాటు ఆ పార్టీకి మద్దతు పలికారంటూ పలువురి ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరిగిపోయింది. మహిళలపైన, హిందువులపైన, హిందూ దేవాలయాలపైన బహిరంగంగా దాడులు జరుగుతుండగా ఆ అరాచకాలను ఆపకపోగా అంతా సవ్యంగా ఉందంటూ యూనస్ దబాయింపులకు దిగారు. వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు బాగా పెరిగినా అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. గత డిసెంబర్లో ఆ దేశాన్ని సందర్శించిన మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బంగ్లా విదేశాంగ సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేన్ కు అందజేశారు. అయినా మహమ్మద్ యూనస్ వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. నిజానికి భౌగోళికంగా చూసినా, రాజకీయ కోణంలో చూసినా బంగ్లాదేశ్ తో చెలిమి వ్యూహాత్మకంగా భారత్ కు చాలా చాలా అవసరం. అది చాలా మందికి నచ్చకపోవచ్చు. మనను తిట్టే వాళ్ళను, అపకారం చేసే వాళ్ళను చేరదీయడం బలహీనత అనిపించుకోదా అని వారు వాదిస్తూ ఉంటారు. నిజానికి అసలు కథ వేరేగా ఉంది. చూడ్డానికి బంగ్లాదేశ్ చిన్న దేశమే అయినా దానితో మనకు 4096 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. ఇందులో నదీ పరివాహక ప్రాంతం 1000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. తాగునీటికైనా, సాగునీటికైనా తీస్తా నదీ జలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. ఆ నది ప్రవహించే 315 కిలోమీటర్లలోనూ 130 కిలోమీటర్లు బంగ్లాదేశ్ భూభాగంలోనే ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని గజల్డోబా బరాజ్ వల్ల భారీ మొత్తం జలాలు ఆ రాష్ట్రానికే పోతాయని, తమకు మిగిలేది అతి తక్కువని బంగ్లా వాదిస్తోంది. ఆ జలాల్లో తమకు 50% వాటా ఇవ్వాలని కోరుకుంటుంది. చివరకు కనీసం తొలి దశలో 25% ఇస్తే చాలని రాజీకొచ్చింది కూడా. కానీ మమత అందుకు కూడా ససేమిరా అన్నారు. వాస్తవానికి 2011లో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాతో సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు, ఒప్పందం రూపొందించారు. కానీ అప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ యూపీఏ భాగస్వామి కావడం, ఆ ఒప్పందానికి ఆమె ససేమిరా అనడంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ఫెనీ జలాల విషయంలోనూ ఇలాంటి పీఠముడే పడింది.
నదీ జలాల అంశం తప్ప ఇతర రంగాల్లో మన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవి. కొన్ని హిందూ వ్యతిరేక పార్టీల దుష్ప్రచారం కారణంగా మన దేశం పట్ల చెడ్డ ప్రచారం జరిగింది. మన దేశపు అన్ని వ్యవహారాలలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, తమ ప్రయోజనాలను బేఖాతరు చేస్తుందని బంగ్లా ప్రజానికంలో చాన్నాళ్ల నుంచి అసంతృప్తి నెలకొని ఉంది. దానికి తోడు హసీనాకు భారత్ గట్టి మద్దతుదారుగా ఉండడం వల్లే ఆమె ఇష్టారాజ్యం సాగిందని, లక్షలాది మంది తమ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఈశాన్య భారతదేశంలో తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతూ బంగ్లాదేశ్ శిబిరాల్లో తలదాచుకునే మిలిటెంట్లను ఆమె హయాంలో భారత్కు అప్పగించేవారు. అది వారికి కంటగింపుగా మారింది. అప్పటికే పాకిస్తాన్ మద్దతు ఇచ్చే జమాత్ పార్టీ ఒకటి షేక్ హసీనా వ్యతిరేక ప్రచారం జోరుగా సాగిస్తోంది. మొత్తానికి ఆ ప్రచారం కారణంగా బంగ్లాదేశ్ విషయంలో భారత్ జోక్యం అక్కడి ఛాందస వాసులకు మింగుడు పడలేదు. అయితే ఇరు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి. ఉదాహరణకు టిబెట్ లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించ తలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్దది కాబోతోంది. అది మనతో పాటు బంగ్లాదేశ్ ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగిస్తోంది. బంగ్లాదేశ్ సాగు అవసరాల్లో 55% బ్రహ్మపుత్ర నదీ జలాలే తీరుస్తాయి. చైనాలోని టిబెట్ లో యూర్లింగ్ సాంగ్పూగా మొదలై మన దేశంలో ప్రవేశించేసరికి బ్రహ్మపుత్రగా మారిపోయి బంగ్లాదేశ్ లో జమునా నదిగా మారుతోంది. ప్రస్తుత బంగ్లాదేశ్ వాటా జలాల్లో 5% తగ్గిన సాగు ఉత్పత్తులు 15% పడిపోతాయని 3 ఏళ్ల క్రితం బంగ్లా పర్యావరణ శాఖ అంచనా వేసింది. బరాజ్ నిర్మిస్తున్న ప్రాంతం భూకంపాల పరంగా ప్రమాదకరమైనది. భూ అంతర్భాగంలోని టిబెట్ ప్రాంతపు టెక్టోనిక్ పలక చురుగ్గా ఉండడమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే మన దేశం చైనాకు ఆందోళనను తెలియజేయగా బంగ్లాదేశ్ సైతం ఆ బరాజ్ ప్రభావంపై రూపొందించిన నివేదికలు తమకు అందించాలని ఆ దేశానికి లేఖ రాసింది. బంగ్లా విముక్తి దినోత్సవంపై ప్రస్తుత పాలకులకు అంత పట్టింపు లేదు. హసీనా పతనానికి దారితీసిన ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న విద్యార్థులు తమది తటస్థ దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. దేశాన్ని మళ్లీ తూర్పు పాకిస్తాన్ గా మార్చాలని వారు తహతహలాడుతున్నారు. ఇస్లామిక్ సంప్రదాయాలను అమలు చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఆయన సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భేటీ దిగ్విజయంగా జరిగిందని, స్నేహం, సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాల గురించి దేశాధినేతలు ఇద్దరూ మాట్లాడుకున్నారని, రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందాలు, పలు రంగాల్లో అరడజనుకు పైగా అవగాహనలు కుదిరాయని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బంగ్లాదేశ్ తెలిపింది. పెట్టుబడులు, చైనా ఇండస్ట్రియల్ ఎకనామిక్ జోన్, మోంగ్లా పోర్టు అభివృద్ధి, తీస్తా నదీ జలాల ప్రాజెక్ట్ నిర్వహణ తదితర అంశాల మీద నిర్ణయాలు జరిగాయని, ఏక చైనా సూత్రాన్ని, దాని సార్వభౌమత్వ, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ హక్కులను బంగ్లాదేశ్ సమర్థించిందని ఆ ప్రకటన వెల్లడించింది. మీ దేశంలో మా వాళ్లతో పెట్టుబడులు పెట్టించే బాధ్యత నాది అని చైనా అధ్యక్షుడు తమకు హామీ ఇచ్చారని, యూనస్ ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారని బంగ్లాదేశ్ ఆ ప్రకటనలో చెప్పుకుంది. మరో 2-3 రోజుల్లో బ్యాంకాక్ లో జరగబోయే బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంఘం జిమ్స్టిక్ సమావేశం జరగబోతోంది. అక్కడ మోదీతో భేటీకి బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతోంది. ఆ సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. చూసారుగా, ఇది వాటి ఇన్ డెప్త్. మరిన్ని అంశాలతో మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.